ఎలిమినేషన్ స్పెషల్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి. చారీ సూపర్. అలా వెళ్తుంది, అక్కడ వచ్చాడు శ్రీకాంత్. సంగీత గారిని చూస్తారా? అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో ఎవరిని ఛాలెంజ్ చేసి ఎవరి ప్లేస్ ని రీప్లేస్ చేద్దాం అనుకో. మా వాడు ఉన్నాడుగా అబ్బి రాజు, ఒకటి చెప్తా విను. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ముకుందా కన్నే కృష్ణిందా జడతో నా మనసు లాగేసిందా. వావ్. మై కింగ్ ఆఫ్ డి, బాస్ ఆఫ్ డి. ఇప్పుడు అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ. చిరంజీవి గారు ఒక ఆటోగ్రాఫ్ ప్లీజ్. లక్కన్న మాట నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు. నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్నా మునగాని. నా బాధే నాకు మంగు, నా పెండే నల్ల రంగు. దండ నకావుని అవి. ఇందులో ఒక లైన్ ఉంటది, నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరుస, బట్ నువ్వు నీలాగుంటేనే మా అందరికి నచ్చుతావు. ఇది రీక్రియేట్ చేయలేదు మీరు, రీక్రియేటివ్ గా చేశారు మీరు. ఝాన్సీ గారు, మీ కాస్ట్యూమ్ తప్ప మీరు దాంట్లో ఏం మ్యాచ్ చేసినట్టు నాకు అనిపించలేదు. మొత్తం సాంగ్ చూసారా మీరు? నాకు మెయిన్ గా నేను గొర్రెలు వస్తాయేమో అని చూసాను, బట్ గొర్రె రాలేదు. అదన్నీ వాడకూడదు, అదన్నీ తెలిసి ఉండాలి మీకు ఒక షో చేసేటప్పుడు. మీ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది కదా, చూస్తా. ఫస్ట్ కామెంట్ చేసినందుకు వార్నింగ్ ఇస్తున్నారా నాకు? చూస్తాను, చేస్తారు కదా అని అప్పుడు చెప్పే విధానం ఉంటుంది సుస్మిత గారు. కాదు, అయితే మీరు మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు. అప్పుడు మీరు కూడా నేర్చుకోండి మాట్లాడేది. అసలు మ్యాచే చేయలేదంటే మనం అంతా పిచ్చోళ్ళ వచ్చి చేయడానికి ఇక్కడ. మీరు రాంగ్ చాయిస్, దెన్ దట్స్ ఎ కంప్లీట్లీ రాంగ్ చాయిస్. మీరు తీసుకున్న సాంగ్ రాంగ్. అయితే మీరు సరిగా చూడలేదు అనుకుంటా. ఇంకొకసారి టెలికాస్ట్ అయిన తర్వాత చూడండి. అమ్మని నుందని బుగ్గ
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. శ్రీదేవి గారు లాగా చాలా చాలా బాగా చేశారు మీరు. భూమిక, సంకేత్, మణికంఠ, అభి, జతిన్. టైమ్ టు డిసైడ్. సుష్మిత సూపర్ 6 లో కంటిన్యూ అవుతోందా, బాటమ్ 6 కి వస్తుందా అని. జతిన్ దగ్గర డిసైడింగ్ ఓట్ ఉంది. జతిన్ రెడ్. అన్న ఈరోజు అభిగాడు భలే డాన్స్ చేశాడు కదా. అయితే వెళ్ళి